Help us to love you more and more to love you more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. After కాన్ఫరెన్స్ ప్రే చేయండి. కృష్ణవేణం గారు ఉన్నారు కదా? లేరు చేయండి. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారాన్ని గ్రహించవలసిన తీరులో గ్రహించి సదావగాహన చేసుకొని వాటిని మా జీవనంలో ఆపాదించుకొని నిజాయితీ తోడను, నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్ల మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మెహర్ ప్రేమ ప్రవచనాలు 10వ భాగం మనం చదువుకుంటున్నాం. 4255 పేజీలో చదువుకుంటున్నాం. దెబ్బ తగిలిన తన కాలి విషయమై తన ప్రేమికులు కలత చెందడం చూసి బాబా అక్షర ఫలకంపై ఇలా చూపించారు. నాకు జరిగిన ప్రమాదానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. భగవంతుణ్ణి ప్రతి చోట ప్రతి వానిలో దర్శించడమే నిజమైన ముఖ్యమైన విషయం. భగవంతునితో ఐక్యమవ్వడం అన్నదే ఏకైక ప్రధాన విషయం. అనంతుడైన భగవంతుడి గురించి దైనందిన జీవితంలో తెలుసుకోవడమే జీవిత గమ్యం. నిజానికి ఈ సృష్టి ఏర్పడింది ఈ గమ్యాన్ని చేరడానికే. ఒకరోజు బాబా దర్శనానికి మే లండ్ క్విస్ట్ అనే స్త్రీ ఆస్ట్రేలియా నుండి వచ్చింది. స్వతంత్ర భావాలు గల ఆమె తన భావాలకు అనుగుణంగా బాబా పని చేయాలని అనుకుంది. కానీ అదే సమయంలో బాబాకు విధేయురాలిగా ఉండడానికి ఇష్టపడుతోంది. అయితే బాబా ఆమెను ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళమని, ఫ్రాన్సిస్ బ్రాబజాన్ పర్యవేక్షణలో పని చేయమని ఆదేశించారు. ఆమె అందుకు అంగీకరించింది. భీమా వ్యాపారం చేస్తున్న డగ్లస్ హెచ్ ఈవ్ 1930లో చార్లెస్ పర్దమ్, విల్ బాకెట్ ద్వారా మెహర్ బాబా గురించి విన్నాడు. బాబాతో వ్యక్తిగతంగా సమావేశమైన తరువాత డగ్లస్ తన భార్య మొల్లి, కూతురు ఏనిని బాబా వద్దకు తీసుకొచ్చాడు. మొల్లి అప్పటికింకా బాబాకు అర్పణ కాలేదు. నా గురించి నీకు తెలుసా అని ఆమెను బాబా అడిగారు. కొంచెం తెలుసు అని చెప్పింది ఆమె. బాబా, సరే, భగవంతుని గురించి నీకు తెలుసా అని అడిగారు. ఆమె, ఓ, బాగా తెలుసు అంది. అయితే నా గురించి తెలుసు కదా అని అడిగారు. 52 సంవత్సరముల ఫ్రెడ్ మార్క్స్ బాబా గురించి మొదటిసారి వార్తాపత్రిక ద్వారా విన్నాడు. 1938లో విల్ బాకెట్ ని కలుసుకున్నాడు. అతని జీవితంలో 3 సార్లు వివిధ సందర్భాలలో విచిత్రంగా మరణం నుండి తప్పించుకున్నాడు. ఆ అదృష్టానికి బాబాయే కారణమని నమ్మాడు. బాబాతో జరిపిన తన సమావేశాన్ని గురించి అతను ఇలా వివరించాడు. నేను బాబా ఎదురెదురుగా కూర్చున్నప్పటికీ అజ్ఞానపు తెర కారణంగా నేనాయన నిజస్వరూపాన్ని క్షణకాలమైనా దర్శించలేకపోయానన్న విషయం నాకు తెలుసు. ఒక ఇనుప ముక్క అయస్కాంతానికి అతుక్కుపోయే విధంగా ఆయన పట్ల ఆపుకోలేని ఆకర్షణకు గురయ్యాను. బాబాను దర్శించడం, ఆయన గురించి తెలుసుకోవడం, అనుభూతి పొందడంతో మానవుని అన్వేషణ అంతటికీ ముగింపు కలుగుతుంది. బాబాలో ఇక కోరుకోవాల్సిందేమీ ఉండదు. ఆయనకు ఆవల కూడా ఏదీ ఉండదు. చాలా సంవత్సరాల తర్వాత మింటా డేలియా డిలియోన్ సోదరి బాబా దర్శనానికి వచ్చింది.
అంతకుముందు ఆమె బాబాకు అత్యంత ప్రియమైనదిగా ఉండేది. ఆమెను బాబా షాలిమర్ అని ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు బాబా ఆమెను ఇదివరకు వలె పట్టించుకున్నట్లు లేదు. ఇదే విషయాన్ని ఒక ఫిర్యాదులా ఆమె బాబా వద్ద ప్రస్తావించగా, బాబా అక్షర ఫలకంపై నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది నీవే గాని నిన్ను వదిలిపెట్టి వెళ్ళింది మాత్రం నేను కాదు అని చూపించారు. బాబా ఈ సమయంలో సంపూర్ణ స్వేచ్ఛామయ జీవితం గడుపుతున్నారు. ఈ జీవితంలో స్వేచ్ఛయే బంధనాల కంటే బలీయంగా ఉంటుంది. అందువల్ల ఆగస్టు 3-4 తేదీలలో సాయంత్రం పూట బాబా లండన్లో అనేక సినిమాలు చూశారు. వినోద విహారాలలో కూడా పాల్గొన్నారు. ఆగస్టు 3వ తేదీ ఉదయం 8:30 షేరింగ్ క్రాస్ హోటల్లో ఒక జంట బాబాను కలిసింది. వారిద్దరూ హేరీ థామస్ హాప్కిన్సన్ 47 సంవత్సరములు, అతడి భార్య డోరతీ 49 సంవత్సరములు. 9 సంవత్సరముల క్రిందట అనగా 1943వ సంవత్సరంలో డోరతీ బాబా వద్దకు రావడంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఆమెకు ఏదో అసాధారణమైన అనుభవాలు కలగడం మొదలవడంతో ఆ సమయంలో మానసిక విశ్లేషణకు సైకో అనాలిసిస్ సంబంధించి చికిత్స పొందుతోంది. తానొక వ్యక్తిని కలుస్తున్నట్లుగా ఆ వ్యక్తి నా పరిచయ రాకుమారుడు అని అభివర్ణిస్తూ చెప్పేది. డోరోతి తన జీవితకాలం మొత్తమంతా తత్వశాస్త్ర గ్రంథాలను చదవడంలోనే గడిపింది. తనకు తారసపడ్డ ఈ అద్భుత వ్యక్తి ఉన్నట్టుండి ఆమెకు అద్భుతమైన నిగూఢమైన బోధనలు, వండర్ఫుల్ ఎసోటోరిక్ టీచింగ్స్ చేయడం ప్రారంభించాడు. అవి ఆమెలో పూర్తిగా నూతన దృక్పథాలకు తెరతీశాయి. తనకు చికిత్స చేసే మానసిక విశ్లేషకుడైన డాక్టర్కి ఈ విషయం చెప్పింది. ఒక వారం తరువాత ఆ విశ్లేషకుడు ఆమెతో, నీవు ఏది చెబితే అది వినేవాడు నీకు దొరికాడు. అతనిని వదిలించుకోనంత వరకు నీకు నేను చికిత్స చేయను. నీకు నువ్వు అతిగా ప్రాధాన్యతనిచ్చుకునే ప్రయత్నం చేస్తూ అబద్ధాలు చెబుతున్నావు అన్నాడు. డోరోతి తనకు కలిగిన కొత్త అవగాహనతో చాలా ఉద్వేగభరితురాలయ్యింది. ఆమె అతనితో, చూడు, నేను అబద్ధమాడినట్లయితే నాకీ మానసిక విశ్లేషణతో పని లేదు. అప్పుడు నేను ఒక ఋషినో మరెవరినో కావచ్చును అని అంది. ఆమె అలా చెప్పేసరికి ఆ విశ్లేషకునికి చాలా కోపం వచ్చేసింది. ఇద్దరి మధ్య చాలాసేపు వాదన జరిగింది. ఆ తర్వాత డోరోతి విపరీతమైన పార్శ్వపు నొప్పితో ఇంటికి చేరుకుంది. నేరుగా పడక గదిలోకి వెళ్ళింది. ఆమె మొదటి భర్త అయిన హక్కింగ్స్ మిల్, అతను ఒక రచయిత, నేను లైబ్రరీకి వెళుతున్నాను, నీకు కూడా ఒక పుస్తకం తీసుకురమ్మంటావా అని అడిగాడు. డోరోతి, అవును, ఒక మంచి నవల, ఏదైనా పర్వాలేదు, తత్వశాస్త్ర సంబంధమైనవి కానీ మనోవిశ్లేషణ సంబంధమైన పుస్తకములు కానీ నాకు అక్కరలేదు అంది. ఈ సమయానికి హగ్ తిరిగి వచ్చాడు. చార్లెస్ పద్దం రాసిన పెర్ఫెక్ట్ మాస్టర్ అనే పేరు గల గ్రంథాన్ని ఆమె పడుకున్న మంచం మీద ఉంచాడు. ఆ రోజు జరిగిన సంఘటనను ఇలా గుర్తు చేసుకుంది. చిరాగ్గా, నిస్పృహతో ఆ పుస్తకాన్ని తీసి నేలపైకి విసిరేశాను. ఆ పుస్తకం క్రింద పడి తెరుచుకుంది. బాబా ఫోటో ఉన్న మొదటి పేజీ కనిపిస్తూ ఉంది. హగ్ ఆమె ప్రవర్తన పట్ల నిరసనగా చూస్తూ ఆ పుస్తకాన్ని తీసి ఆమెకు అందించాడు. డోరోతి తన పుస్తకంలో ఉన్న బాబా ఫోటోను వంక చూసి గట్టిగా అరిచింది, ఇతడే నా పరిచయం రాజకుమారుడు, ఈయనే నాతో మాట్లాడేది అంటూ ఆశ్చర్యంగా ఉద్వేగంతో చెప్పింది. అంతే, ఆమె తన పార్శ్వపు నొప్పిని గురించి మర్చిపోయి రోజంతా ఆ పుస్తకాన్నే చదువుతూ గడిపింది. ఆ తరువాత ఆమె జరిగినదంతా గుర్తు చేసుకుంటూ తన అనుభవాలన్నీ నిజమేనని గ్రహించింది. ఆ పుస్తకం మీద విల్ బాకెట్ చిరునామా ఉంది. ఉత్తరం రాసింది. విల్,
వెంటనే ఆమె వద్దకు వచ్చాడు. డోరోతి జరిగిన విషయమంతా అతనికి చెప్పింది. నాకు చికిత్స చేస్తున్న నా మనోవిశ్లేషకుడు ఇక ముందు చికిత్స నిమిత్తం రాడు అంటూ ముగించింది. విల్ ఆమెతో, మంచిది, చికిత్స గురించి నీవేమి చేయాలనుకుంటున్నావో నాకైతే తెలియదు, కానీ నీ అనుభవం మాత్రం వాస్తవమైనదే. బాబా తన పని ఇలాగే చేస్తాడు. బాబా నిన్ను పిలుస్తున్నాడు, తన వద్దకు రమ్మని పిలుస్తున్నాడు అని సలహా ఇచ్చాడు. డోరోతి బాబాకే నేరుగా ఉత్తరం రాసింది. బాబా ఆమెకు తిరిగి జవాబు రాస్తూ ఆ డాక్టర్కి క్షమాపణ చెప్పవలసిందని, మరలా అటువంటి అనుభవాలు కలిగితే అతనికి చెప్పవద్దని ఆదేశించారు. 1949లో తన భర్త హగ్ మరణించగా డోరోతి టామ్ హాప్కిన్సన్ ని పెళ్లి చేసుకుంది. అతనికి బాబా గురించి కొంచెం వివరించింది, కానీ టామ్కి ఎప్పుడూ ఆధ్యాత్మికత మీద గాని మత విషయాల పట్ల గాని ప్రత్యేకమైన ఆసక్తి అంటూ లేదు. ఒకరోజు డోరోతి అతనితో తాను మరునాడు మెహర్ బాబాను కలుసుకునేందుకు వెళుతున్నానని చెప్పింది. కుతూహలం కొద్దీ అతడు కూడా ఆమెతో పాటు బాబా వద్దకు వెళ్ళాడు. అతడు ఒక పాత్రికేయుడు అవడం వల్ల వ్యక్తులతో కలవడాన్ని ఇష్టపడతాడు. కాబట్టి ఒక రచయితనో, ఒక శిల్పినో, ఒక రాజకీయవేత్తనో కలుసుకునేందుకు వెళ్ళినట్లుగా అతడు బాబా వద్దకు వెళ్ళాడు. బాబాను కలిసినప్పటి సంగతులను అతడు ఇలా వివరించాడు. మేము అక్కడికి వెళ్ళి అక్కడున్న వరండాలో కొంతసేపు వేచి ఉన్నాం. వింత వింత ప్రవృత్తులున్న అనేక మంది ఇక్కడికి వచ్చారనిపించింది. ఒకరికి మరొకరికి పోలికే లేని విధంగా ఒక వింత గుంపు చేరింది. కొంతసేపటికి మా ఇద్దరిని ఒకేసారి రమ్మని పిలుపు వచ్చింది. నా ఉద్దేశంలో అది ఒక సాధారణమైన ప్రదేశం. వ్యాపారవేత్తలు తమ సేల్స్ పర్సన్ ని సమావేశపరిచి వారి వారి కొత్త ఉత్పత్తులను, సరుకులను వివరిస్తూ మార్కెట్లో వారిని పరిచయం చేసే విషయాల్ని వారితో చర్చించే ప్రదేశంగా భావించాను. కానీ వ్యాపార సంస్థల ప్రతినిధులకు బదులు నాకు అక్కడ వరుసలో ఉన్న భారతదేశ వాసుల ముఖాలు ప్రత్యక్షమయ్యాయి. ఒక మూలగా ఈ మధ్య వయస్కుడు తెల్లని దుస్తుల్లో సోఫా పైన కూర్చొని ఉన్నాడు. ఆయన చాలా ప్రత్యేకంగా కనిపించారు. ఆయనకు ఒక కాలికి ప్లాస్టర్ వేసి ఉండటం వల్ల ఆ కాలిని సోఫా పైకి పెట్టుకుని కూర్చున్నాడు. ఆయన మమ్మల్ని దగ్గరకు పిలిచి డోరోతిని తనకెదురుగా కూర్చోమన్నారు. నన్ను ఆయన ప్రక్కనే కూర్చోమని సైగ చేశారు. నేను అక్కడ కూర్చొని అన్నాను. బాబా వెంటనే డోరోతి వైపు తిరిగి ఎందుకు వచ్చావు అని ప్రశ్నించారు. ఆమె జవాబిచ్చేందుకు ప్రయత్నించింది, కానీ మాట్లాడలేకపోయింది. ఎలాగో గొంతు పెకిలించుకొని బాబా నేను మాట్లాడలేకపోతున్నాను అంది. నేను కూడా అంతే అని బాబా అన్నారు. అవును బాబా, నీవు మాట్లాడకూడదనుకున్నావు కాబట్టి మాట్లాడడం లేదు. నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను అంది. బాబా ఆమె వైపు మరింత సన్నిహితంగా చూస్తూ తన చేతులను పైకి లేపారు. తాను ఎక్కువగా ఆలోచిస్తూ జీవిస్తున్నట్లుగా బాబా చెబుతున్నారని డోరోతి అర్థం చేసుకుంది. బాబా ఆమెను ప్రేమగా చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నేను నీకు సహాయం చేస్తాను అన్నారు. అప్పుడు బాబా ఆ దృశ్యాన్ని పరికించి చూస్తున్న టామ్ వైపు తిరిగారు. వృత్తిరీత్యా పైకి కనిపించే విషయాలను మాత్రమే పరిశీలించే జర్నలిస్ట్ అతడు. వ్యక్తిగతంగా జోక్యం చేసుకోకపోవడం అతని వృత్తి యొక్క ధోరణి. కండ్ల జరుగుతున్న దాన్ని చూస్తూ ముగ్ధుడైనప్పటికీ టామ్ డోరోతి విషయంలో బాధ్యతగానే ఉన్నాడు. బాబా అతని వైపు తీక్షణంగా చూస్తూ నువ్వెందుకు వచ్చావు ఇక్కడకు అని ప్రశ్నించారు. బాబా అలా అడగగానే ఎదురుగా జరుగుతున్న విషయంతో తనకేమీ సంబంధం లేదనే తనలోని భావనకు బదులుగా తాను కూడా ఆ సన్నివేశంలో భాగం అయిపోతున్న అనుభూతి అతనికి కలిగింది. జరిగిన సంఘటనను తర్వాత టామ్ ఇలా గుర్తు చేసుకున్నాడు. బాబా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేవలం మిమ్మల్ని చూడాలన్నదే నా కోరిక అని చెబుతూ నా మదిలో మెదిలిన తొలి భావాన్ని వెల్లడించాను. గొప్ప ఆధ్యాత్మిక విశిష్టతతో
కూడిన సమాధానం అన్నట్లుగా బాబా తన చేతులను పైకి ఎత్తి చూపారు. అప్పుడు బాబా నన్ను చూసి, నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగారు. ఈ ప్రశ్న నా ఎదలోకి దూసుకువెళ్లిన నిండైన బాణంలా అనిపించింది. ఆ సమయంలో నిన్ను ప్రేమిస్తున్నాను బాబా, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని అనిపించింది. కానీ నాలో అంతర్గతంగా ఉన్న సాంప్రదాయ బద్ధత, అహంకార ప్రవృత్తి మరియు ప్రతిఘటనా భావన కారణంగా నేను ఒక్కసారిగా స్తంభించిపోయి నా నోట మాట రాలేదు. చివరికి అతి కష్టం మీద, అవును బాబా, నీవంటే నాకు ఇష్టం అన్నాను. బాబా చిరునవ్వు నవ్వి, నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి నన్ను స్పృశించారు. ఈ రోజు నుండి టామ్ డోరోథీ హాప్కిన్సన్ బాబాకు అంకితమయ్యారు. డోరోథీ హాప్కిన్సన్ బాబాను గురించి అనేక మందికి చెప్పింది. అలా ఆమె ద్వారా బాబా గురించి తెలుసుకున్న వారిలో కెన్నెత్, అతని భార్య ఎలిస్ లాటన్ ఉన్నారు. బాబాను దర్శించుకోవడానికై ఈ యువ దంపతులు తమ 3 పిల్లలతో, క్యాడ్రిక్ పీటర్ 6 సంవత్సరాలు, ఎడ్విన్ 3 సంవత్సరాలు, చంటివాడు డేవిడ్, చేరింగ్ క్రాస్ హోటల్కు వచ్చారు. మొదట్లో ఎలిస్ బాబాను అవతారణగా అంగీకరించలేకపోవడం వలన బాబా వద్దకు వెళ్ళడానికి సంకోచించింది. చివరికి కుటుంబమంతా కలిసి బాబా ఉన్న గదిలోనికి అడుగుపెట్టారు. కెన్నెత్ బాబా ముందు మోకరిల్లాడు. ఆయన మాట్లాడడం లేదనే ఎరికే ఆ సమయంలో నాకు లేదు. అంతేగాక ఆ సమయంలో నా హృదయం కరిగిపోతుందన్న ఒకే ఒక్క భావన నాలో మెదిలింది అని కైన్ తర్వాత చెప్పేవాడు. వచ్చారు. 3 రోజుల దర్శన కార్యక్రమం జరిగింది. అనేక మంది అవతారును దర్శించారు. వారిలో అనిత, రోజర్ విలార్డ్ కూడా ఉన్నారు. మేక్స్ ఎడోల్ఫ్ హేఫ్లిగర్ 40 సంవత్సరాలు, అతని భార్య సోఫియా 42 సంవత్సరాలు హేడి ఇంట్లో ఉండిపోయి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సహాయపడ్డారు. బాబా ఆమె గురించి మేక్స్ 1941 సంవత్సరంలో విన్నాడు. కానీ ఇదే అతడి మొదటి సమాగమం. బాబా వారి 3 పిల్లలైన రోనా 12 సంవత్సరాలు, మోనిక 11, వెరేనా 8 సంవత్సరాలతో ఆడుకున్నారు. ఇలా ఆటలాడిన ఈ 3 పిల్లలు కూడా బాబా పట్ల బాగా ఆకర్షితులయ్యారు. ఒకరోజు మేక్స్ తన కారులో బాబాను, డాంకిన్ని డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో బాబా ఒక కమాండర్లా ఉన్నారని అతడు ఆ తర్వాత చెప్పేవాడు. అక్కడి డాక్టర్ బాబాను పరీక్షించి బాబా చేతులను, కాడను రోజు మర్దనా చేస్తూ బాబాచే చిన్న చిన్న వ్యాయామాలు చేయించమని సలహా ఇచ్చాడు. అందువలన బాబాకు రోజు మర్దన చేసేందుకు గాను అది తెలిసిన ఒక స్థానికుడిని నియమించారు. చంకలో కర్రల సహాయంతో బాబాను రోజు నడిపించాలి. కాలు నొప్పితో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బాబా డాంకిన్ సహాయంతో రోజు కొన్ని అడుగులు వేసేవారు. చార్మియాన్ చెప్పిన దాని ప్రకారం మెహ్రా కూడా లొకార్నోలో ప్లాస్టిక్ సర్జన్ ని కలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. లొకార్నో నుండి బయలుదేరే ముందు మెహ్రాను ప్లాస్టిక్ సర్జరీ కొరకు డాక్టర్ వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. ఆ సర్జన్ మెహ్రా నుదుటి మీద తగిలిన గాయంపై ఏర్పడిన పై పొరను తొలగించి ఆ ప్రదేశంలోని చర్మం చక్కని స్థితిలో ఉండడం చూసి చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుందని, ఇక ఆపరేషన్ అవసరం లేదని చెప్పాడు. మేము లొకార్నో విడిచి వెళ్లే ముందు రోజు బాబా నన్ను, అంటే చార్మియాన్ను, లోనికి పిలిచి మెహ్రా గాయాన్ని ఒకసారి పరిశీలించి చూడమన్నారు. అంతకు ముందే తగిలిన గాయంపై ఉన్న బ్యాండేజ్ తొలగించి మందు పూసి చాలా రోజులు అలా ఉంచడం జరిగింది. దానివలన గాయం పూర్తిగా మానిపోయింది. ఆమె కంటి పైభాగంలో కొంచెం వాపు మినహా మరి ఏ విధమైన మచ్చ కూడా లేదు. అప్పటికే మెహ్రా పూర్తిగా కోలుకున్నట్లు కనిపించింది. మెహ్రా పట్ల బాబా చూపించే శ్రద్ధాశక్తులను గమనించి చార్మియాన్ ఇలా చెప్పింది. సందర్భవశాత్తు బాబా ఎంత పనిలో ఉన్నప్పటికీ సమయం కేటాయించి మేము చేయవలసిన పనులను
సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అని గమనించేవారు. మెహ్రాను బాబా పిలవకుండా అలాగే మెహర్ బాబాను కలవకుండా ఒక్కరోజైనా గడిచేది కాదు. ఇలా కలుసుకుంటూ పరస్పరం యోగక్షేమాల గురించి తెలుసుకునేవారు. నేను వారి వద్ద ఉండేటప్పుడు జరుగుతున్న విషయాల గురించి నా ద్వారా వారిద్దరూ ఒకరిని గురించి మరొకరు సమాచారం సేకరించేవారు. అలా సమాచారం సేకరించకుండా గడవని రోజు ఒక్కటి కూడా ఉందని నేను అనుకోను. ఒక ఆదర్శ బాలుని కొరకు అన్వేషణను బాబా తిరిగి ప్రారంభిస్తూ తన చెంతనే ఉండి రాత్రి కాపలా ఉండేందుకు ఒక మంచి బాలుడు కావాలన్నారు. ఐరేన్ తన మేనల్లుడిని తీసుకొచ్చింది. అతని వయసు 14.5 సంవత్సరాలు. చక్కటి స్వభావం ఉన్నవాడు. అతని పేరు కొనార్డ్ బెనడిక్ట్ కో ఎథెనర్. బాబాకు ఆ కుర్రవాడు బాగా నచ్చాడు. రాను నీరులతో పాటు రాత్రి 2 గంటల సేపు అతని కాపలా బాధ్యతను అప్పగించారు. ఒకరోజు కొనార్డ్ రాత్రిపూట చేసే కాపలా పని ముగిసింది. అప్పుడు బాబా గంట కొట్టారు. ఎవ్వరూ రాలేదు. బాబా గంట కొడుతూనే ఉన్నారు. అయినా ఎవరూ బాబా వద్దకు రాలేదు. చివరకు రాను పరిగెడుతూ బాబా వద్దకు వచ్చింది. ఆమె బాబాతో, ఎక్కడున్నావు? ఈ సమయానికి నీవు డ్యూటీలో ఉండాలి కదా. నేను గంట మోగిస్తూనే ఉన్నాను. అయినా నువ్వు వెంటనే ఎందుకు రాలేదు అని అడిగారు. రాను, మీరు నిద్రలేచే సమయం ఇంకా కాలేదు బాబా. ఇంతకీ కోనార్డ్ ఎక్కడున్నాడు? ఇంకా అతని కాపలా డ్యూటీ పూర్తవడానికి 1 గంట సమయం మిగిలి ఉంది కదా అంది. బాబా రానోని తన గదిలోని టైం వంక చూడమన్నారు. రానో ఉలిక్కి పడింది. తానే ఆ సమయంలో కాపలా ఉండాల్సింది. సమయం మించిపోయింది. ఆమె క్షమించమని వేడుకొని బాబా అవసరాలను సమకూర్చింది. కానీ మరికొన్ని రోజుల తరువాత కూడా ఇలాగే జరిగింది. బాబా గంట మ్రోగించినా ఎవ్వరూ రాలేదు. రానో వచ్చి ఆమె కాపలా సమయం ఇంకా కాలేదని చెప్పింది. రానో తన చేతుకున్న గడియారంతో బాబా గదిలోని గడియారాన్ని పోల్చి చూసి బాబా గదిలోని సమయం 1 గంట ముందు చూపించడం గమనించింది. బాబా గదిలోని గడియారంలోని ముళ్ళుని గంట ముందుకు తిప్పి కోనార్డ్ డ్యూటీ త్వరగా ముగించుకొని పడుకుంటున్నాడని అసలు విషయం అప్పుడు అర్థమైంది. అతని యుక్తిని గురించి బాబాకు చెప్పినప్పుడు ఆ బాలుని తెలివికి నవ్వుకొని అతని పని గంటను 1 గంటకు తగ్గించేశారు. ఆగస్టు 14వ తేదీన గుస్తాద్జీ, మెహర్జీ, ఆది సీనియర్, నీలు, సరోష్లను బాబా ఇండియాకి పంపించేశారు. పురుష మండలి వారితో డాన్కిన్ మాత్రమే బాబాతో ఉన్నాడు. బాబా స్త్రీ మండలి సభ్యులతో ఆ చుట్టుప్రక్కల సుందర ప్రాంతాలను సందర్శించి వచ్చేవారు. ఆగస్టు 18వ తేదీన కారులో వారితో జెనీవా బయలుదేరారు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా.